सब लोगों को नमस्कार बोल रहा हूँ। ये तेलंगाना प्रांत में तेलंगाना उद्यम में कलाकारवादी बहु उत्साह से युद्ध किया। अभी ये कांग्रेस गवर्नमेंट में सब लोगों को सरकार टेरर बना देगा। एक बार 32 आवर्स में बहुत अच्छा गाना गा रहा है। आपका यूनिट को मैं नमस्कार कर रहा हूं। అదే విధంగా ఈ విధంగా సమయం తక్కువ ఉంది కాబట్టి మరి ఈ ప్రాంతంలో आपको एक कलाकारों को सब लोगों को नौकर जरूर देना पड़ेगा। हमारा जनाब सीएम साहब और महेश कुमार गौर साहब इधर आ गया। आप लोगों का वादा जरूर सुनेंगे वो लोग। आपको इधर आने की बहुत खुशी हो गया हमारे कलाकार लोगों को। सीएम रेवंत रेड्डी साहब को ये वादा जरूर आपका वोट से आपका लेटर से कलाकारों को मदद जरूर देना पड़ेगा। थैंक यू वेरी मच सर। ఇట్లా పోతే మిమిక్రీ చేసేవాళ్ళని 39 గెటప్లు చేసిన తెలంగాణ ఉద్యమంలో సమయం తక్కువ ఉంది కాబట్టి నాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కానీ పుట్టి పెరిగింది మాత్రం ఓడేడి పక్కన కల్కోటపల్లి అమ్మది రత్నాపూర్ పెద్దపల్లి జిల్లా। కొన్ని ఉద్యోగరీత్యా సింగరేణి ముద్దుబిడ్డ నేను నాన్న సింగరేణి ఉద్యోగం కొత్తగూడెంలో చేసిండ్రు। అక్కడ నుంచి రామోజీ ఫిలిం సిటీలో మేకప్ మెన్గా చేసిన నన్ను కిషోర్ అన్న గారు జేఏసీ వారు నేను నా మొట్టమొదటి ప్రోగ్రాం వచ్చి మనుగూరు నుంచి వరంగల్ దాకా బస్సు ప్రోగ్రాం ప్రొఫెసర్ కోదండరామ్ గారి సార్తో వారికి పాదాభివందనాలు। అదేవిధంగా మన్మోహన్ సింగ్ గెటప్ కానీ కేసీఆర్ గారి గెటప్ కానీ ఇందిరాగాంధీ గారి గెటప్ కానీ చేశాను। ఈ యొక్క గెటప్ తోని రామ్ గోపాల్ వర్మ గారు పిలిచి 2 సినిమాలలో అవకాశం ఇచ్చిండ్రు। మరి అంతటి అవకాశం ఉన్న మాకు మొట్టమొదటి 2007 నుంచి చేసిన అంతకంటే సీనియర్ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వలేదు। దయచేసి ముఖ్యమంత్రి గారికి ఈ ప్రజాపాలన ప్రజల బంధు పాలన గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులైనటువంటి యువ నాయకులు రేవంత్ రెడ్డి గారికి మా కళాకారులు అందరి తరపున విన్నపించుకుంటున్నాము। ఇక్కడికి వచ్చిన మనోహర్ సార్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలపరుచుకుంటూ సమయం తక్కువ ఉంది కాబట్టి మరి రెగ్యులర్గా చేసే పాట ఒక్కడు వినిపిస్తా। యుద్ధ నౌక గద్దరన్న భౌతికంగా లేకపోవచ్చు ఉద్యమంలో పాడిన వేణుగానంలో మొట్టమొదటి పాట అది పాడి వినిపిస్తా। సమయం ఇచ్చిన వారికి ధన్యవాదాలు। రెడీయా సార్? ఎకో ఉంటే ఏమన్నా దయచేసి సౌండ్ సిస్టమ్ థ్యాంక్ యూ వెరీ మచ్। ఎకో
ఒక్కసారిగా ఇన్ని సంవత్సరాల తర్వాత వేదిక మీదుగా 32 గంటల పేరుతో పాటల పల్లకితో మరి ప్రాంతానికి పిలిచినటువంటి పుణ్య దంపతులైనటువంటి మరి కిషోరన్న వదిన గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇదే యూనిట్తో ఉండాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలతో పిలిస్తే మళ్ళీ మళ్ళీ వస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మళ్ళీ పిలుస్తాం. కొన్ని సందర్భాలలో సన్మానం వద్దన్నా కానీ నాది భద్రాద్రి కొత్తగూడెం, కానీ పక్కనే ఊరు రత్నాపురం, మా అమ్మగారు ఊరు, నాన్న కలకోటపల్లి అని చెప్తే మంతని దగ్గర అన్న సన్మానం చేయించిండు. అంటే నాకు సన్మానాలు ఇష్టం లేదు, పట్టుపట్టి సన్మానం చేసి ఇంత మంచి కళాకారు ఏడ దొరకలేదని అన్నాడు. కొన్ని సందర్భాలలో అంత మంచిగా ఉన్న వాతావరణాన్ని అనొద్దు, ఇక ఏదో జరిగింది. వేదిక మీది కూడా మా ఇద్దరిని పిల్లని రోజులలో కన్నీటి చుక్కలతో బయటికి వెళ్ళిపోయినాం. కానీ ఈ గవర్నమెంట్ దయచేసి ఆదరిస్తుంది అనుకుంటున్నాం. బతుకు పోరాటాలు ముందుకొచ్చి ప్రాణాలు అసలు కాసి రోడ్డుపైన బతికిన కళాకారులు నిజమైన కళాకారాన్ని గుర్తించి మరి ముఖ్యమంత్రి గారు ఒక్కసారి మా కళాకారాన్ని గుర్తించాలని కోరుకుంటూ అన్నగారి తరఫున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మహేష్ కుమార్ గౌడ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మా కళాకారుల ఆహ్వానాన్ని మన్నించి పుణ్యంగా ముఖ్యంగా ఈ పుణ్యదంతుల యొక్క ఆహ్వానాన్ని మన్నించి పిలుపు మేరకు ఇక్కడికి వచ్చిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ గెటప్ లో చెప్పొచ్చు నాకు తెలియదు కానీ మా కళాకారులు అందరి తరపు నుంచి శిరస్సు వంచి పాదాభివందనలతో ఈ గవర్నమెంట్ ని అభ్యర్థిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.